కానీ ఆ దివిటిలో నూనె లేదు. నువ్వు అది మర్చిపోయావు. దేని వైపు నీ మనసు ఉంచావు, దేని గురించి ఆలోచన చేస్తున్నావు. నా దగ్గర అది ఉందిలే, ఇది ఉందిలే, డబ్బు ఉందిలే, కొందాములే అనుకున్నావు. కానీ కొనే సమయానికే పెళ్లి కుమారుడు వచ్చి తలిపేశాడు. జాగ్రత్త. నీ వ్యక్తిగత కుటుంబ జీవితంలో ఇలాంటి నిర్లక్ష్యమైన జీవితాన్ని మనం జీవిస్తున్నట్లయితే మన కుటుంబాన్ని మనం సరి చేసుకోవాలి. పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనడానికి కారణం ఏంటి తెలుసా? ఒక కేక. ఆ కేక వినాలి అంటే నువ్వు నిద్రపోకూడదు, నువ్వు మెలకుతో ఉండాలి. మెలకువ ప్రార్థనకు సాదృశ్యం. ప్రేమైన తల్లి, నీ జీవితంలో నీ కుటుంబాన్ని చక్కపరచుకోవడానికి, నీ కుటుంబాన్ని సిద్ధపరచుకోవడానికి, నీ కుటుంబంలో ఏమి ఉందో ఏమి లేదో, నీకు అవసరత ఏంటో అక్కర ఏంటో నీకు తెలియాలి. అలా తెలిసినప్పుడు నువ్వు దేవుని అడగగలవు ప్రార్థన ద్వారా. ఈ సమయంలో 5 మంది బుద్ధి కలిగిన కన్యకలు అలాగ నేను జీవించే కృప నాకు ఏడుదైనా. ఈ 5 మంది బుద్ధి కలిగిన కన్యకలు తమ దివిటిలను నూనెతో నింపుకున్నారు నాయనా. వారు జ్ఞానం కలిగి వారు జీవించి నేను ఎదుర్కొని ప్రేమ విందులో, పెళ్లి విందులో వారు ప్రవేశించారు. ఈ బుద్ధి లేని 5 మంది కన్యకలు మాత్రము నూనె లేదు, సిద్ధపాటు లేదు, భయం లేదు, బాధ్యత లేదు. వారు త్రోసివేయబడ్డారు ప్రభువా. వారి ఇంటి బయటే ఉన్నారు. ఎంత గోజాడినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఏడ్చినా నువ్వు ఎవరో, మీరెవరో నాకు తెలియదని మీరు చెప్తున్నారు. ఆ గుంపులో మేము ఉండకూడదు ప్రభువా. ఆ గుంపులో మేము ఉండకుండా మాకు బుద్ధిని జ్ఞానం చేయి ప్రభువా. మాకు జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభువా. మేము ఎలాగ జీవించాలో, ఎలాగ మాట్లాడాలో, ఎలా సరి చేసుకోవాలో, మా కుటుంబాలను ఎలా కట్టుకోవాలో, మీ రాజ్యం కొరకు ఎలాగ మెలకువతో ఉండి ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి ప్రభువా అని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. తల నుంచి మోకరిద్దాం. దేవానికి స్తోత్రం. నీ వాక్యమును చదివినప్పుడు బుద్ధి లేని నాకు బుద్ధి వచ్చెను. నీ వాక్యమును చదివినప్పుడు బుద్ధి లేని నాకు బుద్ధి వచ్చెను. నీ మాటను వినినప్పుడు నా జీవితం మారిపోయెను. దేవానికి స్తోత్రం. నీ వాక్యమును విన్నప్పుడు, నీ మాట విన్నప్పుడు, నీ కేక వినపడినప్పుడు బుద్ధి లేని మాకు బుద్ధి వచ్చింది ప్రభువా. ఈ 5 మంది కన్యకలు ఏ ప్రభువా నీ మాటను విన్నప్పుడు మాకు బుద్ధి వచ్చింది, కానీ మాకు బుద్ధి వచ్చే లోపే తలుపు వేయబడి ఉంది ప్రభువా. అయ్యో, మా ముందర ఉన్న 5 మంది బుద్ధి కలిగిన వాళ్ళు లోపలికి ప్రవేశించారే, కానీ మేము మాత్రము మాకు బుద్ధి వచ్చే లోపలనే ఆ సమయం దాటిపోయింది నాయనా. అయ్యా దయచేసి కనికరించు అయ్యా అని ఎంతో గోజాడుతున్నారు తల్లి. అయినా మీరెవరో నాకు ఎరుగరు, నేను తెలియదు మీరెవరో నాకు తెలియదు పోండి ఆయన గల్లెం పెట్టి ఆయన తలుపు వేసినట్టుగా మనం చూస్తున్నాం. ఓ ప్రియమైన తల్లి, నీ కుటుంబ జీవితంలో నిన్ను వెంటాడుతున్నా, నిన్ను భయపెడుతున్నా, నిన్ను శోధిస్తున్నా, నిన్ను ఆటంకపరుచుతున్నా శోధన ఏదైనా కానీ నువ్వు దేవుని ఆత్మచేత నింపబడి నువ్వు సిద్ధపాటు కలిగి దేవుని మీద ఆధారపడినట్లయితే, ఆయన వాక్యము ద్వారా నువ్వు కట్టబడినట్లయితే, నువ్వు బుద్ధి కలిగినటువంటి స్త్రీగా, బుద్ధి కలిగిన పురుషునిగా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకొని దేవుని రాజ్యంలో చేర్చబడతావు. లేకపోతే బయటే ఉంటావు. బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వాళ్ళు చాలా ప్రమాదం. ఈ బుద్ధి కలిగి ఉన్నారు కాబట్టి, జ్ఞానం కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళ సొంత బుద్ధిని ఆధారం చేసుకొనక వారు దేవుని మీద ఆధారపడి ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, ఈ మధ్యన గల సమయంలో నీ శోధనలు, నీ సమస్యలు, నీ ఇరుకులు, నీ అప్పులు, నీ వేదనలు, నీ అవమానాలు ఎన్నన్నా ఉండనియండి. ముందుగా నువ్వు చేయాల్సిన పని బుద్ధి కలిగి నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి. బుద్ధి కలిగి నీ కుటుంబాన్ని నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలా, బాధ్యతలు నెరవేర్చాలా, నువ్వు భయం కలిగి జీవించాలా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా. అప్పుడు నువ్వు దీవించబడతావు. ఈ 10 మంది కన్యకలలో 5 మందికి భయం లేదు, భక్తి లేదు, బాధ్యత లేదు, నిర్లక్ష్యంగా జీవించారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు నిర్లక్ష్యంగా జీవించడానికి వీలు లేదు. సమయం ఎక్కువ లేదు. ఆయన ఆలస్యం చేస్తున్నాడు, కానీ రాకడ సమీపించి ఉన్నది. రాకడ అది తొందరలోనే రాబోతూ ఉన్నది. రాకడ వచ్చేటప్పుడు అక్కడక్కడ యుద్ధములు జరుగుననియు, దేశం మీదకి దేశము లేచుననియు మత్తయి సువార్తలో యేసు ప్రభువే చెప్పాడు. ఈరోజు మనం చూస్తున్నాం, ప్రపంచ దేశాల్లో శాంతి లేదు, ప్రపంచ దేశాల్లో సమాధానం లేదు. యుద్ధాలతో, బాంబుల చేత, ఐరన్ డ్రోన్ల చేత, అణుబాంబుల చేత అనేక మంది రక్తం ఒలికించబడుతుంది. దీనికి సంకేతం ఏంటో తెలుసా? ఇంకా రాకడ త్వరలోనే ఉంది అని అర్థం చేసుకోవాలి. నువ్వు చక్కపరుచుకో. బుద్ధి కలిగిన కన్యకలలాగా నీ బుడ్డిలో నువ్వు నిన్ను సిద్ధపరచుకో. నీ పిల్లలను చక్కపరుచుకో, నీ భార్యను, నీ భర్తను చక్కపరుచుకో. మీరందరూ దేవుని భయము కలిగి దేవుని కొరకు పెళ్లి కుమారుని చూసినట్టుగా మీరు ఎదురు చూసి మెల్లకుగా ఉండి ప్రార్థన చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దయగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రం.
ఈ మధ్యాహ్నకాల సమయంలో మీ వాక్యం విన్న మీ ప్రజలు వారిని దర్శించండి నాయనా. బుద్ధి కలిగిన కన్యకల వలె మీ చెంతకు చేరే భాగ్యము మాకు అనుగ్రహించండి. బుద్ధి లేని వారి వలె మేము ఉండకుండానట్లు మాకు సహాయం అనుగ్రహించండి అయ్యా. మీ జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభువా. మేము సమాజంలో మీ కొరకు జీవించి మేము సిద్ధపాటు కలిగి రాకడ కొరకు వేచి ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఇంతవరకు మీ వాక్యము వెలుగులో మమ్మల్ని నడిపించినందుకే వందనాలు చెల్లిస్తూ ఈ వినికిడిలో ఈ వాక్యమును మీకు అప్పచెబుతూ మమ్మల్ని అందరినీ దీవించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడిగి బ్రతిమాలి వేడుకొనుచు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది సమయంలో మోకరించుదాం.